అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. కరెక్ట్గా ఐ థింక్ 5 రోజులున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలామంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం. వీళ్ళిద్దరి గురించి వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా, లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాం. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా, వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, ఈడికేం పని ఇక్కడ అని. ఈడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా, ఒక దళారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ ప్రశ్నిస్తున్నాం. ఇంకా స్ట్రీట్ హాకర్స్ అంటే ఇంగ్లీష్లో అంటాం, స్వామివారి మెట్టు మీద, గుళ్ళో, గుడి బయట చిరుచిన్నులు ఇవన్నీ అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ అంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మీద మొత్తం పులివెందల నుంచి వైసీపీ నాయకులు తరపున ఈ అంగళ్ళు పెట్టుకొని ఒక్కొక్క అంగడి నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు రోజు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తిరుపతిలో ఉండే లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు అది కూడా వ్యాపారం చేసేస్తారా? ఇంకా తిరుమల తిరుపతి కొండ మీద తిరుమలలో ఇంకా హోటళ్ళ గురించి అసలు చెప్పనే బల్లే. సూపర్ బిగ్ మసాలా దోశ, ఏ రే మామూలు మసాలా దోశ పెడితే మేము తింటాంగా, సూపర్ స్పెషల్ మసాలా దోశ. జగన్మోహన్ రెడ్డి 90 mm దోశ ఏనికే 200 రూపాయలు, 175 రూపాయలు దోశ. పేదోడు వస్తే ఏం తింటాడ్రా? అందరు డబ్బులు ఉన్నోళ్ళు కాదురా మీలాగా, మాలాంటి పేదోళ్ళు కూడా ఉంటారా? మేము పోయినప్పుడు తిరుమలకు పోతే 10,000 12,000 రూపాయలు ఈరోజు కావాలా డబ్బులు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎవరికి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తినచ్చు. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దోపిడీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది.
తిరుమల దేవస్థానంని వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి, నాయకుడు, లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది. దీని మీద డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాల వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని, ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈరోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో, వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవి చేస్తున్నా.